వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అత్యంత రద్దీతో కిక్కిరిసిన మైత్రివనం ఎదురుగా ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు సమీప దుకాణాలకు ఆవరించడంతో పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఈ భయంకర దృశ్యం అటు వ్యాపారులను ఇటు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రాణ నష్టం గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టం మాత్రం కోట్ల రూపాయల్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇక షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అటు అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఫిబ్రవరిలోనూ మైత్రివనం నీలగిరి బ్లాక్లో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఢిల్లీలోని మాల్వియా నగర్ హౌస్ రాణి ప్రాంతంలో కూడా లెమన్ గ్రీన్ రెస్టారెంట్ బేస్మెంట్లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బీహార్లోని ముజఫర్పూర్లో ప్రసాద్ ఆసుపత్రిలోనూ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో వరుస అగ్ని ప్రమాదాలకు అసలు కారణాలేంటి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత? ప్రజల నిర్లక్ష్యం ఎంత? ఆల్రెడీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసినాం. మనము ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అవేర్నెస్ కోసం ఈ కమర్షియల్ షాప్ ఓనర్లతో ఏం మాట్లాడాలి అనేటువంటిది కూడా మనం ఆ రోజుల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటిది. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. బట్ చాలా పేదవాళ్ళు, సరే ఆ హెల్మెట్ షాప్ పైన ఉన్నటువంటిది పెద్ద షోరూమ్ అయినప్పటికీ ఈ కిందనున్నటువంటి షాప్స్ అన్నీ పేద వర్గాల వాళ్ళు. అయితే వాళ్ళకు వెంటనే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఫైర్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి. ఎందుకంటే వెంటనే రియాక్ట్ కావడం, మరి ఒక 8 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం, 12:30 గంటలకు జరిగినటువంటి ఇన్సిడెంటు మరి దగ్గర 2.5 గంటల పాటు మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి వెంటనే స్పందించి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసినందుకు నేను అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీరు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ కమిటీ మేము కాన్స్టిట్యూట్ చేసినాం. ఎందుకంటే ప్రికాషనరీ మేజర్స్ ఏం తీసుకోవాలనో కొంత అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలనో కూడా వాళ్ళకు అవేర్నెస్ భాగంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సేమ్ టైం మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు టీవీలలో ఎప్పటికప్పుడు మీరు ప్లే చేయడం వల్ల అధికార యంత్రాంగం కూడా కదలిక వెంటనే జరగడం మూలాన మరి ఇక్కడ ప్రాణాపాయం అనేది లేకుండా మరి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నవి కూడా తెప్పించి ఆ ఫైర్ ఫైటర్స్ కూడా ఇమ్మీడియట్గా మరి స్పందించినందుకు కూడా వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అంటే మీడియా ఎంత యాక్టివ్ ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ముందుకు వచ్చినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీ మీరు పిలిచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మీరు చర్చ చేయండి, డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఇవ్వండి. తద్వారా ఏంటంటే ఇవన్నీ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓల్డ్ సిటీ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో సహా చనిపోయినటువంటిది. ఏదో చనిపోయిన తర్వాత ఒక చెక్ ఇచ్చేస్తామంటే కాదు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలకు దారి ఇయ్యదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న షాపుల వాళ్ళకు మాత్రం మరి వెంటనే వాళ్ళకు కాంపన్సేట్ చేయవలసిందిగా
వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.